వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మన్సూరాబాద్ డివిజన్లోని తంగిర్లా హోమ్స్ అపార్ట్మెంట్లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ పల్లకి ఊరేగింపు ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఘనంగా శ్రీరామనవమిని ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఇంకా భవిష్యత్తులో మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఒక్క శ్రీరామనవమే కాకుండా ప్రతి పండుగను కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఉదయం కళ్యాణం, అన్నప్రసాద వితరణ, సాయంత్రం పల్లకి ఊరేగింపు ఎంతో శోభయమానంగా కన్నుల పండుగగా నిర్వహించామని అన్నారు. ఆ శ్రీరాముడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని, సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రటరీ నరసింహమూర్తి, ట్రెజరర్ సుధాకర్ రావు, జాయింట్ సెక్రటరీ రవి, జాయింట్ ట్రెజరర్ రాజశేఖర్ తదితర కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన ట్యాంగ్రీలలో అందరికీ తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ పండుగనైనా కూడా ఈ చుట్టుపక్కల ట్యాంగ్రీలలో జరిగినట్టు ఏ పండుగ జరగదండి. ఎవ్రీ ఇయర్ మనం ఇలాగే చేసుకోవాలి అని చెప్పి ఆశిస్తూ అందరికీ ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. తంగిర్లా హోమ్స్ లో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మేమందరం కూడా ఘనంగా జరుపుతా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ముందు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగిస్తూ లోక కళ్యాణార్థము తంగిర్లా హోమ్స్ కాక హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్ర, ఇండియా మొత్తం కూడా అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని మా సభ్యులందరూ కూడా కోరుకుంటా ఉన్నాము. వచ్చి మమ్మల్ని కవర్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా వాళ్ళు కూడా, కమిటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మహిళలంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. తంగిర్లా హోమ్స్ నందు చాలా సంవత్సరాల నుంచి అన్ని ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. ఉగాది ఉత్సవం కానివ్వండి, శ్రీరామనవమి ఉత్సవం కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, అమ్మవారి కానీ అన్ని ఉత్సవాలన్నీ కూడా చాలా ఘనంగా జరుగుతాయి. 3 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు అందరు సభ్యులందరూ కూడా. అలాగే మాకు వచ్చిన హరీష్ శర్మ పండితుడు కూడా చాలా చక్కగా, బ్రాహ్మణుడు చాలా చక్కగా కార్యక్రమం నిర్వహించాడు, కళ్యాణ కార్యక్రమం. అలాగే ఈ శర్మ గారి లాగా మిగిలిన పండితులు కూడా అందరూ కూడా వైదిక ధర్మానితో పాటుగా కళ్యాణం, ఈ కార్యక్రమాలతో పాటుగా హిందూ ధర్మం, మన సంస్కృతి, భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం గురించి కూడా చక్కగా చెప్పే పండితులు కావాలి. ఇట్లాంటి పండితులు సమాజానికి అవసరం ఉంది. కేవలం పూజా కార్యక్రమాల వరకే కాకుండా మన ధర్మం ఏంది, మన కర్తవ్యం ఏంది, మనం ఏం చేయాలనే 4 విషయాలు కూడా భక్తులకు ఈ సందర్భంగా తెలియజేస్తే బాగుంటుంది. ఇలాంటి అయ్యగారులు, ఇలాంటి వాళ్ళు ఇంకొక సమాజానికి ఎక్కువ మంది రావాల్సిన ఆవశ్యకత ఉంది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా చక్కగా దిగ్విజయంగా నిర్వహించుకుంటాం. అందరికీ పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన తంగిర్లా నివాసులందరికీ, ముఖ్యంగా లేడీస్కి మా నమస్సుమాంజలు. మా సహాయ సహకారం ఎప్పుడు ఉంటుంది. ఇలాంటి కార్యక్రమం ముందు కూడా చాలా ఘనంగా చేసుకుంటామని